దేవుడు సందర్శించినప్పుడు వినండి, నీకున్న సంకటాలన్నీ కూడా కుప్పకూలిపోతాయి, సైతాను శక్తులన్నీ కూడా కాలిపోతాయి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ జీవితం మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీకు చూపు వస్తుంది, నీకు విడిగిడి వస్తుంది, నీకు మనీ వస్తుంది, ఇల్లు కొనుక్కుంటావు. దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు అద్భుతాలు జరుగుతాయి, జీవితం మార్చబడుతుంది. నమ్ముచున్న వాళ్ళంతా గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అనే స్వరమెత్తి చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్ అనే. దేవుడు ప్రత్యక్షమైతే చాలు, నీ ప్రతి సమస్య కూడా పారిపోతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత నీ ప్రతి సమస్యను కనుమరేలాగనో చేస్తుంది. నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఒక పద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. చూసారండి, ఒక పొద ఉంది. ఈ పొద వెనకాల ఏంటంటే, ఇదివరకు చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఏదైనా ముద్దు పెట్టాలంటే పొదను చూపించేవాళ్ళు, చిన్న చెట్టును చూపించేవాళ్ళు, ఏదైనా చంపేది ఉన్నా కానీ పొదను చూపించి చంపేవాళ్ళు, ఏదైనా కిస్సీన్ ఉన్నా కానీ పొదను చూపించేసి ఆ సీను రికార్డ్ చేసేవారు. ఇది ఇలాంటి పొద కానే కాదు. ఈ పొద ఏంటంటే దేవుని పొద. ఈ పొదలో యెహోవా యొక్క దూత పొద మధ్యలోనికి దిగి వచ్చాడు. వినండి, ఎవరైతే సమస్యలతో కొట్టుమిట్టాడుచు నిరుత్సాహంలో నిరాశలో ఉన్నటువంటి జనులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో సెలవిస్తున్న విషయం ఏంటంటే, నీ కోసం ఒక పొదను పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ పొద మధ్యలోనికి ఆయన శక్తి వస్తుంది, అభిషేకం వస్తుంది, మహిమ వస్తుంది, తేజస్సు వస్తుంది. ఈ పొద మధ్యలో నీకు ఒక దర్శనం కనిపిస్తుంది, ప్రత్యక్షత కనిపిస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, పొద మధ్యలో అగ్ని జ్వాల ఉంది. ఇది ఆశ్చర్యం, అద్భుతం. పొద మధ్యలో అగ్నిజ్వాల ఉంటే ఈ పొదంతా కాలిపోవాలి, కాలిపోలేదు. వినండి, మనం సేవించే దేవుడు చల్లగా ఉండే దేవుడు కానే కాదు. మనం సేవించే దేవుడు మంచు దేవుడు కానే కాదు. మనం సేవించే దేవుడు సందమామ దేవుడు కానే కాదు. మనం సేవించే దేవుడు అగ్ని జ్వాల వంటి అయిన దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, ఎవరు సమీపించరాంత యేసులో ఉన్నవాడు ఆయన దయించు అగ్ని అయి ఉన్నాడు. ఏ స్థాయిలో దయించు అగ్ని అయి ఉన్నారంటే, శరాపులు కూడా కెరూబులు కూడా చూడలేకపోతున్నారు. ఆయన ఆ స్థాయిలో అగ్నితో ఉన్నాడు. అగ్నికి ఆజ్యం పోసేది ఆయన, అగ్నిని పుట్టించింది ఆయన. అగ్నితో ఆయన పొద యొక్క మధ్యలోనికి వచ్చాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ సమయంలో ఈ మోషేతో మాట్లాడింది ఎవరంటే దూత కాదండి, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే. ఈ లోకానికి మానవ అవతారం రాకముందు ఆయన యెహోవా యొక్క కొన్ని సమయాల్లో యెహోవా దూతగాను, ఇంకొన్ని చాలా సమయాల్లో సైన్యములకు అధిపతి యెహోవాగాను ఆయన పేరు ఉంది. అయితే ఆ తర్వాత వచనం చూసినట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది, ఇది మానవ అవతారం ఎత్తకముందు ఆత్మరూపిగా ఉన్నటువంటి ప్రభువే స్వయంగా మోషేను సందర్శించాడు. మోషేను సందర్శించడానికి ప్రభు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇదే ప్రభు మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి మనిషిగా వచ్చినప్పుడు, ఆ రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు మోషే అన్నాడు, నన్ను సందర్శించడానికి ఈ ప్రభు మండుచున్న పొదలోనికి వచ్చాడు. కాబట్టి తండ్రి, నేను కూడా ప్రభువుని ఒక్కసారి భూలోకంలో సందర్శించుకోవాలి, ఆయనను సందర్శించాలని తండ్రి పర్మిషన్ తీసుకొని మోషే ఏలియాలు కొండ మీద, రూపాంతర కొండ మీద ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఇదే ప్రభువు మండుచున్నటువంటి హోరేబు కొండ మీద పొదలో అగ్ని జ్వాలవలి ప్రత్యక్షమైనప్పుడు ఇదే మోషే మళ్ళీ కొత్త నిబంధనలో తండ్రి పర్మిషన్ తీసుకొని రూపాంతర కొండ మీద ప్రభువునకు ప్రత్యక్షమై ప్రవచించి వెళ్ళిపోయాడు. అగ్ని జ్వాల వింటున్నారండి. ఎప్పుడైతే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడో, ఆయన పరిశుద్ధాత్మక స్వరాన్ని ఎప్పుడైతే వింటావో, నీ స్థితి మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది, నీ సంకటం తొలగిపోతుంది, నీ సమస్య విడిచిపోతుంది. నువ్వు అంటున్నావు, నాకు రోగం ఉంది, స్వస్థ కావాలి,
కావాలి, అప్పులున్నాయి తీరిపోవాలి, దయ్యం పట్టింది వెళ్ళిపోవాలి, ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది వెళ్ళిపోవాలని చెప్తున్నావు. అవును, మనం సేవించే దేవుడు ఇవన్నిట్లో సాయం చేసే దేవుడు, మనం సేవించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కానీ వినండి, వీటన్నిటికంటే నీకు ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నీకు ప్రత్యక్షం కావాలి. దేవుడు భూమి ఆకాశం తయారు చేసినటువంటి దేవుడు, ఈ మనుషుల కోసం సిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి లేచినటువంటి ప్రభు నీకు ప్రత్యక్షం కావాలి. దర్శనంలో ప్రత్యక్షం కావాలి, ప్రార్థనలో ప్రత్యక్షం కావాలి. బేతల్ టవర్కి వచ్చినప్పుడు ఆరాధిస్తున్నప్పుడు నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. నీకు ప్రభు స్పష్టంగా కనిపించాలి, ఆయన స్వరం వినబడాలి. వినండి, ఎప్పుడైతే ప్రభువు మోషేకు ప్రత్యక్షమైపోయాడో ఇక మోషే జీవితం మారిపోయింది. మోషే జీవితం మారిపోయింది. ఇన్నాళ్ళు గొర్రెల్ని కాచుకునేటువంటి గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇక దేవుడు ప్రత్యక్షం కాగానే దేవుడు సెలవిచ్చాడు, ఇక చాలు, నువ్వు గొర్రెల్ని కాసింది చాలు, మోయిపోయింది చాలు, నువ్వు కాయాల్సింది గొర్రెల్ని కాదు, మనుషుల్ని కాయాల్సి ఉంటుంది. నేను నిన్ను మనుషులు పట్టేటువంటి జాలరిగాను మనుషుల కాపరిగా చేస్తాను సెలవిచ్చాడు. వినండి, నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని సంకటాలు ఉన్నా, ఎన్ని బాధలు బంధకాలు ఉన్నా కానీ వినండి బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రత్యక్షమవుతాడో, ఎప్పుడైతే ఆయన సన్నిధి నిన్ను తాకుతుందో, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని గంభీరంగా వింటావో, ఎప్పుడైతే ఆయన అభిషేకాన్ని పొందుకుంటావో, ఎప్పుడైతే పరలోక దర్శనాలు చూడడం స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే వాక్యపు ప్రత్యక్షత నీకు వస్తుందో, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ పరిస్థితి మారుతుంది, నీ రోగానికి స్వస్థ వస్తుంది, దయ్యాలు విడిచేసి వెళ్ళిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి, శక్తులు కాలిపోతాయి, బంధకాలు తెగిపోతాయి, అప్పులు చప్పలు కొట్టండి, అప్పులు తీరిపోతాయి, బంధకాలు తెగిపోతాయి, రోగాలు నయమైపోతాయి. దేవుడు సందర్శించినప్పుడు వినండి, నీకున్న సంకటాలన్నీ కూడా గుప్పగూలిపోతాయి, సైతాను శక్తులన్నీ కూడా కాలిపోతాయి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ జీవితం మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీకు చూపు వస్తుంది, నీకు విడిగిడి వస్తుంది, నీకు మనీ వస్తుంది, ఇల్లు కొనుక్కుంటావు. దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు అద్భుతాలు జరుగుతాయి, జీవితం మార్చబడుతుంది. నమ్ముచున్న వాళ్ళంతా గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అనే స్వరమెత్తి చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్ అనే. సే ఐ రిసీవ్, సే ఐ రిసీవ్. దేవుడు ప్రత్యక్షమైతే చాలు, నీ ప్రతి సమస్య కూడా పారిపోతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత నీ ప్రతి సమస్యను కనుమరేలాగా చేస్తుంది.